హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి ములక్కాయ ఎగ్ టొమాటో కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి అయితే. దీనికోసం అయితే ఎగ్స్ తీసేసుకొని ముందు బాయిల్ చేసేసుకోవాలండి. నేనైతే ఒక 6 వరకు ఎగ్స్ తీసేసుకున్నాను. ఇలా సాల్ట్ వేసేసుకొని ఎగ్స్ని అయితే బాయిల్ చేసేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని 2.5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకోండి. ఇలా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసేసుకోవాలి. అలాగే ఒక 3 వరకు పచ్చిమిర్చి వేసేసుకొని వీటిని కాసేపు మగ్గించుకోండి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని తీసేసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఒక కప్పు వరకు ములక్కాడలు తీసేసి వేసేసుకోవాలండి. నేనైతే 3 వరకు ములక్కాడలు తీసేసుకున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసేసుకోండి. ఇలా 5 మినిట్స్కి మనకి ములక్కాడలు అనేది కొంచెం సాఫ్ట్గా కుక్ అయిపోతాయి కదా. ఇప్పుడు ఇందులోనే ఒక 4 వరకు మీడియం సైజులో ఉన్న టొమాటోలను అయితే కట్ చేసి వేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. ఇలా టొమాటో ముక్కలు వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మనకి టొమాటో ముక్కలు అనేది సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేసేసుకోవాలి. సాల్ట్ ఏమీ వేయనవసరం లేదండి. మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకోండి. ఇలా మనకి ఒక 2-3 నిమిషాలకి టొమాటో ముక్కలు అనేది సాఫ్ట్ అయిపోతాయి కదా. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇందులోకి మనం స్పైసెస్ని అయితే యాడ్ చేసేసుకోవాలండి. కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి చేసేయండి, ఇంట్లో అందరికీ నచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం 1 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసేసుకోండి. ఇలా ఉప్పు వేసేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకే మనం గ్రేవీకి తగ్గట్టు వాటర్ని అయితే వేసేసుకోవాలండి. 2 గ్లాసుల వరకు అయితే వాటర్ని వేసేసుకోండి, సరిపోతుంది. ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లను అయితే ఘాట్లు పెట్టేసుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టేసుకోవడం వల్ల కర్రీ అనేది గుడ్డు లోపల వరకు పోతుంది, టేస్టీగా ఉంటుందండి. మనం గుడ్డు తినేటప్పుడు కూడా ఇలా ఉడికించి పెట్టుకున్న గుడ్లను వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మనకి కర్రీ అనేది థిక్గా అయిపోతుంది, గ్రేవీ అనేది చిక్కబడుతుంది. చూడండి, ఇలా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఆల్రెడీ టొమాటో ములక్కాయ ముక్కలు మనం ముందే ఉడికించుకున్నాం కాబట్టి మనకి కర్రీ అనేది తొందరగా రెడీ అయిపోతుంది. ఇలా ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీరని అయితే వేసేసుకుంటున్నాను. ములక్కాయ టొమాటో ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.